హాయ్ అండి అందరికీ. ప్రొద్దున ఏ హడావిడి లేకుండా ఈజీగా చేసుకునే రెసిపీ అయితే ఉప్మా. ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా అయితే పావు కిలో రవ్వ తీసుకుని మంచిగా నెయ్యి వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. నూనె అయినా పర్వాలేదు. అండ్ ఆ తర్వాత గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. మా బాబాకి అయితే చాలా ఇష్టం. పిల్లలకి ఇష్టమైన టిఫిన్ చేసి పెడితే కష్టం లేకుండా తింటారు. అండ్ ఒక ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని జీలకర్ర, ఆవాలు, శనగపప్పు అండ్ మినపప్పు, పల్లీలు వేసుకొని ఆ తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వాటర్ అయితే యాడ్ చేయాలి. వాటర్ మసిలేటప్పుడు అయితే సాల్ట్ వేసి మసల పెట్టాలి, మర్చిపోతాము. ఆ తర్వాత రవ్వ అయితే యాడ్ చేసుకోవాలి. మనం రవ్వ వేసేటప్పుడు కలుపుతూ ఉండాలి, లేకపోతే ఉండలు కడతాయి. రవ్వ వేసిన తర్వాత కొత్తిమీర, పైన నెయ్యి వేసి వేడి వేడి ఉప్మాలో కొంచెం పచ్చడి, నిమ్మకాయ పచ్చడైనా మామిడికాయ పచ్చడైనా పిల్లలకు పెడితే అద్భుతంగా ఉందని లొట్టలు వేసి కూడా తింటారు. మా పాపకైతే చాలా ఇష్టము. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఎలా చేస్తారో సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ. బాయ్.